చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కొందరు ఐపీఎస్లు ఐఏఎస్లను తీవ్రంగా అసహ్యించుకుంటూ వాళ్ళ మొహాలు కూడా చూడకుండా వాళ్ళను పక్కకు జరిపేసుకుంటూ తనకు అనుకూలంగా ఉన్న వాళ్ళకు కీలకమైన బాధ్యతలు ఇస్తూ వెళ్తూ ఉన్నారు. కోర్స్ ఏ ముఖ్యమంత్రి అయినా తనకు అనుకూలంగా వాళ్ళకే ఇస్తారు, కానీ ఇలా బహిరంగంగా అసహించుకునే పరిస్థితి అయితే చాలా చాలా అరుదు. సరే, ఇప్పుడు చంద్రబాబు గారు కూడా డీజీపీ నియామకం దగ్గర నుంచి మరి కొన్ని కీలకమైన పోస్టులు కూడా భర్తీ చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు. అండ్ కీలకమైన ఇంటెలిజెన్స్ చీఫ్ పోస్ట్ కూడా భర్తీకి రంగం సిద్ధమైనట్లే ఉంది. దానికోసం కేంద్ర సర్వీసుల్లో ఉన్నటువంటి ఒక కీలకమైన ఐపీఎస్ను రాష్ట్రానికి రప్పిస్తున్నారు. బహుశా ఆయనకి ఇంటెలిజెన్స్ చీఫ్ పోస్టు కట్టబెట్టడం కోసమే అనే వార్తలు టీడీపీ మీడియాలో కూడా బాగా సర్క్యులేట్ అవుతూ ఉన్నాయి. ఎస్, ఐపీఎస్ మహేష్ చంద్ర లడ్డా, గుర్తున్నారు కదా, లడ్డా మహేష్ చంద్ర లడ్డా. ఆంధ్రప్రదేశ్తో ఈయనకు మంచి అనుబంధం. తన కెరీర్ కూడా ఏపీ నుంచే మొదలెట్టారు, విశాఖ నుంచే. అండ్ 5 సంవత్సరాలు ఆయన కేంద్ర సర్వీసులకు వెళ్ళిపోయారు. జగన్మోహన్ రెడ్డి గారి మీద విశాఖపట్నంలో ఎయిర్పోర్టు దాడి జరిగినప్పుడు అప్పుడు విజయవాడ పోలీస్ కమిషనర్గా మహేష్ చంద్ర లడ్డానే ఉన్నారు. నేరుగా అక్కడి నుంచి కేంద్ర సర్వీసుల్లోకి వెళ్ళారు. ఇప్పుడు సిఆర్పిఎఫ్లో ఏమో ఉన్నట్టున్నారు, ఐజీగానో ఏమో. తర్వాత చంద్రబాబు గారు తనను డెప్యుటేషన్ మీద ఆంధ్రప్రదేశ్కి పంపించాలి అని చెప్పి లేఖ రాశారు. కేంద్రం కూడా అలో చేసింది. సో మహేష్ చంద్ర లడ్డా గారు అయితే ఆంధ్రప్రదేశ్కి వస్తూ ఉన్నారు. డెఫినెట్లీ కీలకమైనటువంటి ఇంటెలిజెన్స్ చీఫ్ బాధ్యతలే తనకు అప్పగించవచ్చు అని చెప్పి అయితే ప్రచారం జరుగుతూ ఉంది. 5 సంవత్సరాల తర్వాత ఆయన మళ్ళీ ఇక్కడికి వస్తూ ఉన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా చాలా పని చేశారు. ప్రకాశం జిల్లాకి ఎస్పీ చేశారు, గుంటూరుకి ఎస్పీ చేశారు, నిజామాబాద్కి ఎస్పీ చేశారు, విశాఖ పోలీస్ కమిషనర్ లాస్ట్ అంటే మళ్ళీ కేంద్రానికి వెళ్ళిపోయారు. సో ఇప్పుడు తన మీద చంద్రబాబు గారికి మంచి నమ్మకం ఉన్నట్లుంది. చంద్రబాబు గారితో తను కూడా మంచి సాన్నిహిత్యమే ఉన్నట్లుంది. సో అందుకని కీలకమైన ఇంటెలిజెన్స్ చీఫ్ బాధ్యతలు తనకే అప్పగించాలని చెప్పి నిర్ణయం తీసుకొని తనను ఢిల్లీ నుంచి పిలిపిస్తున్నారు అనే వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. 14 నుంచి 19 వరకు కూడా ఇంటెలిజెన్స్ చీఫ్గా ఏబి వెంకటేశ్వరరావు ఆ పీరియడ్లో చాలా కీలకం. అండ్ అప్పుడు తీవ్ర విమర్శలు కూడా ఆయన ఎదుర్కొన్నారు. ఇప్పుడు మరి మహేష్ చంద్ర లడ్డా ఇంటెలిజెన్స్ చీఫ్ బాధ్యతలు తీసుకుంటే ఎంత సమర్థవంతంగా పని చేయగలుగుతారో అన్న విషయం అయితే చూడాలి. బట్ కొందరు కీలకంగా అనుకున్న వాళ్ళు అటువంటి వాళ్ళనైతే పక్క రాష్ట్రాల్లో ఉన్న పిలిపించుకుంటున్నారు. ఢిల్లీకి వెళ్ళిపోయినా కూడా వాళ్ళనైతే మళ్ళీ పిలిపించుకుంటుంది చంద్రబాబు సర్కార్. మరి వాళ్ళందరికీ కానీ కీలకమైన స్థానంలోనే నియమిస్తూ ఉన్నారు. చూద్దాం ఎంత ఎఫిషియెంట్గా పనిచేస్తారు అని.